మరి పిల్లల్లా ఎందుకు ఇంత పిరికోళ్ళు అవుతున్నారు? ఏ కష్టం తట్టుకోలేని పరిస్థితులకు ఎందుకు వస్తున్నారు అంటారు? ఏమో బిడ్డ ఎటో అర్థమైతలేదు. మా జమానా చూస్తే ఈ జమానకు మాకే పిచ్చెక్కుతుంది. ఉమ్, అరే ఇది ఏంది జమానా? ఉమ్, మేము వడ్లు దంచి గడికిసిరి జొన్నల పోటు పెట్టి జొన్న గొయ్యబోయి మక్కలు గొయ్యబోయి మళ్ళీ వచ్చి నీళ్ళు చేదుకు రావాలి. ఉమ్, తెల్లారు లేచి పెండ తీసి అట వెయ్యాలి. ఉమ్, కవ్వాలు పట్టి సల్లలు చెయ్యాలి, ఉమ్, ఉడి చల్లాలి, ముగ్గులు పెట్టాలి, ఉమ్, అట్ట కొడితే పడాలి, మొగడు కొడితే పడాలి, ఉమ్, తిడితే పడాలి, అందరికి ఇలివియాలి, యారాండ్లకి ఇలివియాలి, మామలకి ఇలివియాలి, బావలకి ఇలివియాలి. ఉమ్, అదే మంచిగుండే మరి బిడ్డ, ఉమ్, అదే చాలా గొప్ప ఉండే. ఉమ్, ఇప్పుడు అంతా వడ్లు పెండ ఒక రాశి అవుతున్నాయి. అప్పుడు ఏ దానికి అది తేడా ఉంది. మంచి విడివిడిగుండే, ఉమ్, కులాలు విడివిడిగానే, మాట విడివిడిగానే, ఉమ్, బంధాలు విడివిడిగానే, ప్రేమలు. ఉమ్. ఇప్పుడు ప్రేమలు లేవు, అన్నీ వేరే అయిపోతున్నాయి. లేనే లేవు అసలు. లేవు. ఎన్నో కోడలు ఉండే, ఆ ఎన్నో కోడలు ఉండే. నేను మీ అత్తగారి ఒక్కదానే ఇంట్లో? కానీ మా పెద్ద మామ వాళ్ళు, చిన్న మామ వాళ్ళు, పెద్ద మామ వాళ్ళు ఉంటారు కదా, ఆ, వాళ్ళకు కూడా మన ఇప్పుడు సంతోళ్ళకి ఇస్తాను కానీ తెలివ మేము అట్లా ఇల్లు ఇస్తాం. ఓకే, ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఎంతమంది ఉంటుండే వెనకటికి ఇంట్లో? ఒక్కింట్లో మా ఇంట్లోనైతే మా అవ్వగారి ఇంట్లో మేము డజన్ మందిమి. ఉమ్, 7 అక్క చెల్లెండ్లం, 5 అన్న తమ్ముడు. ఉమ్, మా చిన్న బాపు, ఉమ్, మా బాపమ్మ, మా తాత లేకపోతే మా అమ్మమ్మ ఒక్కతే ఉండేనట, మా అమ్మమ్మ. ఉమ్, మేము డజను, మా చిన్న బాపు, మా అమ్మమ్మ, మా అవ్వయ్య, ఉమ్. 20 మంది. ఓకే. సాకలామెతోటి పొద్దున మాపన సాకలోళ్ళు అన్నానికి వస్తారు, ఆ, బట్టలు ఉతికే సాకలోళ్ళు, ఉమ్, వాళ్ళతోటి 20-21 మందిని. ఉమ్, ఇంత పెద్ద కుండ బువార పెట్టాలి, ఉమ్, మళ్ళా గడక పోసినా ఇంత పెద్ద కుండ, పులుసు చేసినా ఇంత పెద్ద కుండ, చల్ల చేసినా ఇంత చల్ల కుండలు. ఉమ్, ఆ కుటుంబంలో మళ్ళా ఆ రోజులు చచ్చి పుట్టినాక మళ్ళా జన్మంలో చూస్తామో అది ఆది కట్టేసి ఈ జన్మ ఎందుకు అనిపిస్తుంది. అదే మంచిగా ఉండేది, హుషారుండేది. ఉమ్, ఇటు చూసినా ఆనందం. ఉమ్, పొద్దాక పనికి పోయి వచ్చి మళ్ళా తెల్లందనక చుట్టుగాముడు, పెద్దోళ్ళు చుట్టుగాముడు, చిన్నోళ్ళం ఉమ్, ఇట్లా అది కోలాటం, ఉమ్, ఎగురుడు, దుంకుడు, ఉమ్, ఇక డిలమ్మ డిల్లి ఆడుకునుడు, ఆ, ముక్కులు గిచ్చుడు ఆడుకునుడు, ఆ, పాలు వంగే, పడిచెం వంగే, పట్టు చీరేదాన్ని పట్టుండ్రి అనుకుంటా ఆ, ఇట్లా ఇద్దరు చేయిలు పట్టుకుంటే దీని కిందికెళ్ళి ఉరికితే ఇక ఎవరిని ఒకళ్ళని అనగా ఇలా ఒకళ్ళనికొకరు ఇంట్లో చేయి పెట్టి ఇట్లా గిర్ర గిర్ర ఇట్లా తిరుక్కుంటా అటు పోయి ఇట్లా చూస్తారు. ఆ, ఎవరిని ఒకళ్ళని ఇట్లా అనగవాడు, ఉమ్, అనగబట్టి నీ మొగని పేరు చెప్పు, ఉమ్. బట్టలు దిగి దండం మీది, బట్టలు ఉతుకొని అన్నడే వాళ్ళని ఇబ్బంది పెడదు. ఆ గంట మంచిగా అనిపించేది ఆటలు. ఆటలు. రాజు గుమ్మడికాయ అంటే ఇక ఒక్కళ్ళని పట్టుకొని ఒక్కళ్ళు దంటలు ఇట్లా పట్టుకొని కూర్చుంది. ఉమ్, కూర్చుంటే మా రాజరమ్మంటాడు ఉమ్, అంటే ఇప్పుడు రాంపో, అయ్యో ఎందుకు రారు, ఉమ్, ఇప్పుడే మొలక, ఇక అంతా ఇప్పుడే మొలక మొలుతుందంటే ఉమ్, మలవయి వీడు పోయి రాజుకు చెప్పాలి, ఉమ్, రాజా ఇప్పుడే మొలక మొలుతుందట, ఉమ్, మొలక విక్కరాపో, ఉమ్. ఇప్పుడే మొగ్గే అన్నీ గిట్టనే, ఇప్పుడే మారాకి ఎత్తంది, మొగ్గెత్తంది, పువ్వు ఎత్తంది అని అన్ని మర్రగొడితే మళ్ళీ పోయి రాజుకు చెప్పేది. ఉమ్, ఏది చెప్తే అదే మళ్ళీ దానికే ఫిక్కరాపు అనేది. ఉమ్, ఇలా లాస్ట్కు గుమ్మడికాయ పండు వండింది అనగానే ఇక ఒక్కళ్ళని వట్టి ఒక్కళ్ళని గుంజితే అక్కడికి వెళ్ళి దాంట్లో ఇడిచిపెట్టపోదాం, గొత్తలు అన్ని వచ్చేది. ఒక్కళ్ళొక్కలు అనుకున్న వాళ్ళు అయితే గబ్బిలాలు పట్టినట్టు పట్టేది. బాబో ఇడుగురు నా బొత్తదన్న, అట్లా ఆటలు ఉండే. ఏ ఏజ్ లో పెళ్ళయింది? నాకు 9 వెళ్ళి 10 పడ్డాయి. అమ్మగారి ఇంట్లో అయితే మహారాణి. అమ్మగారి ఇంట్లో మేము ఇక మా తాతమ్మ ముత్తాతలు పోడుగొట్టి సంపాదించిన జాగాలు ఉన్నాయి కదా, ఇక అందులో ఆవులు, బర్రెలు, మూటలు కొట్టుడు మా వాళ్ళు, ఇక శనగ చేను పంటలు, బొబ్బరి చేను, పల్లికాయ, మొక్కజొన్న, ఇక మస్తు ఆడ మారాన్లం. ఇక అత్తగారింటికి వెనుక చూసుకో ఆ మారానితనం ఎక్కడ దొరుకుతుందో ఎట్లుంది చెప్పు అత్తగారి ఇల్లు. అత్తగారి ఇల్లు అయితే ఈడ ఒక్క మాట, మాటలు చెప్పొద్దు, పాటలే చెప్పాలి. అత్తగారి ఇల్లు. అత్తగారిల్లు అంటే బిడ్డో అనిగి మెనిగి ఉండాలి బిడ్డ, అత్తగారిల్లంటే కత్తి మీది సాము బిడ్డ, తల్లిదండ్రులు సాగదోలుకుంటా, అత్త మామలకు ఎదురాడవద్దమ్మా, ఆడి బిడ్డలతోటి కయ్యమాడవద్దు బిడ్డ, బావ మరుదులత్తే బాటిచ్చి నడవాలే, వంటశాలలోన బిడ్డో కురుళి పవోకమ్మ బిడ్డ
అని ఇక ఇట్లా బుద్ధి చెప్పి తోలుదురు ఉమ్, తల్లిదండ్రులు. ఉమ్, చెప్తే ఇక ఏం తెలవక ముందేమో మా అత్త గిట్ల అంటుంది, మా అత్త నాకు గింతనే బువ్వేసింది, గింతనే గడికేసింది, ఉమ్, బతుకమ్మ ఆడితే అవ్వా అవ్వమ్మ నాకు పలారం చేసి ఇయ్యలే. అప్పుడు రోజు ఆడుదురు 9 రోజులు. ఉమ్, ఇక సిమాంటనేమో తులిశాకు తీసుకొని పోదుము, ఉమ్, అందరం బతుకమ్మలు ఆడేసి హనుమాన్ల మీదన పోషమ్మ గుళ్ళిన వేసి తులిచాకులు నీది కోత సిబ్బినట్టు పాత సిబ్బని తినేస్తాం. ఇక 2 వద్దుల రొట్టె, 3 వద్దుల ముద్దపప్పు, మొక్కజొన్న కంకిరిసుకొచ్చి కలవబోదు. ఒక మును మొదలు వెళ్ళి గంట ముందత్తం ఉమ్, కలవబోతే వాళ్ళకన్నా బదలిపోతాం కదా మనకత్తే. ఆ, మాకచ్చినా వాళ్ళ పిల్లలని అత్తే తోలుదురు మా అవ్వయ్య. ఆహా, మేము ఆట ఆడుకోవాలి, మేము బతుకమ్మ వేసుకోవాలంటే దెబ్బ దెబ్బ ఇంత ఇంత తొక్కేస్తే దెబ్బ దెబ్బ కలిసి ఉమ్, ఊరికొచ్చి ఆ బతుకమ్మలు ఆడుకున్నాం. ఉమ్, అవి ఆటలంటే ఎంత చక్కని ఆటలు ఆడదు బిడ్డ. ఇప్పుడు అట్లా ఆడతలేరు, వీళ్ళ చదువులేనా. ఆ, వాళ్ళు అమ్మా నాయనని తప్ప అడుగులేసి జర్ర తెలివి రాగానే వాళ్ళని అంగన్బడికి తోలబట్టు. ఇక వాళ్ళు ఏడాడతారు. ఉమ్. ఇక అప్పటి లెక్కలు లేవు బిడ్డ. ఇప్పుడేమో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఈడ పాటలు పెట్టుకుని ఆడుడే డీజే సప్పుడులే ఉండే. మీరు డీజేలు వెనకటికి ఎట్లా ఆడుతుండే? మా దగ్గర 4 గంటలకు బతుకమ్మలు ఇంతెత్తు బతుకమ్మలు, తంగెడ పువ్వు, గునుక పువ్వు, ఇంతెత్తు గింతెత్తు ఇప్పుడు కూడా పెడతారు. ఇంతెత్తు ఆ వామ్మో. తంగెడ పువ్వులు ఇప్పుడు బంతి పూలు లేకుండా అప్పుడు మా జవాన్లు ఎక్కువ. ఆ, ఇప్పుడు బంతి చెట్లు ఇవ్వలే, వాళ్ళే పెట్టుకుంటారు, లేని వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. ఆ, అది పట్టుకుచ్చుల చెట్టు. అవును. ఇక ఇప్పుడు పువ్వులు ఇంకప్పుడేమో మాకు తంగెడ పువ్వు, గునుక పువ్వు, ఆ, పొన్న పువ్వు అని ఉండేది, మన చిన్న చిట్టి చామంతి లెక్క. ఆ, కంచెల్లో పోయి ఇంత గంపలు గుంట పోయి ఉమ్, కూర్చుండి ఇంత కంచెల నిండి ఉండేది. ఉమ్, కూర్చుండి ఇట్లా తెంపుకుంటా ఇంత కాగానే కట్టలు కట్టుకుంటా గంపల నిండా తెస్తుంది. ఉమ్, మబ్బులు పోయి తంగెడ పువ్వు, గునుక పువ్వు, పిచ్చి గునుక పువ్వు. అప్పుడు గుడ్డాలు ఇవన్నీ పొలాలు ఎవడు చేసిండు, ఉమ్, ఇంతెత్తు బతుకమ్మలు. ఉమ్, ఇక 4 గంటలకు మొదలు పెడితే ఇట్లా బాలలాకొచ్చింది వియ్యాలో, బతుకమ్మ పండుగ వియ్యాలో, పెద్దలాకొచ్చింది వియ్యాలో, పెద్దర మాస వియ్యాలో, బాలలంతా కూడి వియ్యాలో, బతుకమ్మ బండల్ల వియ్యాలో, బతుకమ్మ బండల్ల వియ్యాలో, ఆటలే ఆడంగ వియ్యాలో, పెద్దోడు రామన్న వియ్యాలో, బహుదిమంతుడు వియ్యాలో, ఆడేటి బాలల వియ్యాలో, రాముడే చూసిండు వియ్యాలో, 7 ఏండ్లు ఆయ వియ్యాలో, సెల్లెలగ్గమాయి వియ్యాలో, 7 ఏండ్ల సంధి వియ్యాలో, సెల్లెందోల్కరాలే వియ్యాలో, ఈ 7 సెల్లెను వియ్యాలో, తోలు కత్తనాని వియ్యాలో, చెల్లె మీద యాది వియ్యాలో, రామునికి వాడే వియ్యాలో, తడివిడి రామన్న వియ్యాలో, తానమే చేసిండు వియ్యాలో, ఆవ పువ్వన్నెల్ల వియ్యాలో, అంగీరు దొడిగిండు వియ్యాలో, దోస పువ్వన్నెల్ల వియ్యాలో, దోతులే కట్టిండు వియ్యాలో, బీర పువ్వన్నెల్ల వియ్యాలో, రుమాన్లు చుట్టిండు వియ్యాలో, అవ్వరా పోయవ్వ వియ్యాలో, నన్ను కన్న తల్లి వియ్యాలో, చెల్లె అక్కెవ్వను వియ్యాలో, నేను తోలు కత్త వియ్యాలో, తోల్కరారా బిడ్డ వియ్యాలో, నా సిన్ని రాముడా వియ్యాలో, గుర్రాలు ఎక్కిండు వియ్యాలో, రామన్న బయలెల్లె వియ్యాలో, ఖజ్జరా పండ్లంటి వియ్యాలో, కడపలే దాటిండు వియ్యాలో, గుండు ఓకాలంటి వియ్యాలో, గుంజలే దాటిండు వియ్యాలో, ఉల్లి మల్లు దాటే వియ్యాలో, ఊరంటూ వాసే వియ్యాలో, నిలవాడి కోసేటి వియ్యాలో, నిలువుజొన్న దాటి వియ్యాలో, వంగుతా గోసేటి వియ్యాలో, వరిశెన్లు దాటిండు వియ్యాలో, చెట్టుకు వారిన వియ్యాలో, సేమంత దాటిండు వియ్యాలో, గుట్టకు వారిన వియ్యాలో, గురిజంద దాటిండు వియ్యాలో, గట్టుకు వారిన వియ్యాలో, గన్నెరులు దాటిండు వియ్యాలో, మనసులాది పడుగు వియ్యాలో, మనిషి మలవా గడ్డి వియ్యాలో, గుర్రాల పడుగుండే వియ్యాలో, గుడ్డి మలవా గడ్డి వియ్యాలో, నారుండవాసన వియ్యాలో, శత్తిరి మధ్యాహ్న వియ్యాలో, శత్తిరి మధ్యాహ్న వియ్యాలో, రముడు పోతాడమ్మ వియ్యాలో, కాకి గర్రు మనది వియ్యాలో, కారండా పడవి వియ్యాలో. ఇక ఇట్లా పాటలు ఇక చెల్లెందోల్కరాను పోయి ఇక ఇట్లా మస్తు కట్ట ఉంటది. ఆ పాట పాడితే రాత్రి 10 దాకా బతుకమ్మలు ఆడుకుంటా పాడదాం. 4కి షురూ చేస్తే 10 గంటల వరకు. 10 గంటలకు ఇక మళ్ళా
10 అవుతుంది ఆ పాట దగ్గర పడ్డదని మాదిగోళ్ళు మళ్ళీ దప్పులు కొట్టంగానే ఇక వాళ్ళ బతుకమ్మ వాళ్ళు ఎత్తుకొని ఉమ్, పెరుగు అన్నము మామిడికాయ పచ్చడ ఉమ్, ఒక రాంచ సర్ది ఉమ్, బతుకమ్మ కాడ పెట్టి బర్ల పాలు మామిడికాయ పచ్చడి ఒకటి కుండకు వాయి కట్టి ఒకటి పక్కకు ఒక దేవుని దాంట్లో పెడదు ఉమ్, అది బతుకమ్మ నాటికి ఇంట్లో పెద్ద కుండలలో ఉంటే ఎంగిలి చేస్తారు ఆ, మంచి అప్పుడు చెడ్డప్పుడు ముట్టుకొని తీస్తారు కుండలు అవును. అని అది పక్క పెడితే ఉమ్, ఇక పెరుగు తోడు పెట్టి పెరుగు అన్నం కాగానే కలిపి ఆడబెట్టి చిత్తపలక పండు ఉమ్, ఇక అప్పుడు ఏది ఉంటుందో చిత్తపలక పండు మొక్కజొన్న కంకి ఉమ్, ఇక అప్పుడంటే మామిడి పండ్లు ఉండేవి కానీ దోస పండ్లు ఉమ్, పెట్టి అవన్నీ సత్తుపిండి ముళ్ళ కట్టుకొని మలీల ముద్దలు అవ్వ ఆ, సద్ద ముద్దలు అవి కూడా ఎద్దురు. సద్దులు పండని వాళ్ళకు ఇప్పుడు అందరికి పండే భూములు ఉన్నాయి కదా ఉమ్, ఇక తవ్వెడు బియ్యం ఇచ్చి తవ్వెడు సద్దలు తీసుకుపోయి ఇసురుడు ఓ ఇసిరి ఇసురుడే. రౌతులు ఇసురుడే మరి అప్పుడు మాకు గిరినీళ్ళు ఎక్కడి బిడ్డ ఉమ్, ఇక ఇప్పుడైతే మిక్సీలే వచ్చేసినాయి. ఇప్పుడు ఇంటనే మిక్సీ ఆ, ఏడ పంపు దింపితే ఆడ ఆ, నీళ్లు మోసి మోసి అలసిపోయింటే ఏమానే ఉమ్, ఏమో జాముడేం చేస్తానో అందరు అత్తలు అవునా? అయ్యో కొడుదురు ఆ? అబ్బో మస్తే కష్టం పడ్డరు అయితే.